రాజకీయాల్లో పట్టువిడుపులు తప్పవు. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు నాయకుడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నాయకుడు అన్నది ముఖ్యం. కానీ ఆ యువనేత ఇవేవి పట్టించుకోకుండా కొంతకాలంగా పార్టీ అధిష్టానంపైన అలకబూనారు. పార్టీపై తిరుగుబాటు ప్రకటించినంత పనిచేశారు. ఎంతమంది బుజ్జగించినా ససేమిరా అంటున్న యువనేత మెట్టు దిగుతారా? రెబెల్గా పోటీలో ఉంటారా? వద్దు స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో దివంగత నేత కోడెల శివప్రసాద్ కి ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీలో 6 సార్లు గెలిచిన నేతగా ఆయనను ముద్దుగా పల్నాటి పులిగా పిలుస్తారు. అయితే ఆయన మరణం తర్వాత వారసత్వం విషయంలో టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తుండటంతో కోడెల తనయుడు శివరాం టీడీపీ అధిష్టానంపై అలకబోనారు. పార్టీ నిర్ణయాలపై బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రెబెల్ గా మారారు. కోడెల మరణం తర్వాత శివరాం సత్తెనపల్లి లేదా నరసరావుపేట ఇన్ఛార్జి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కోడెల శివరాంపై సొంత పార్టీ కార్యకర్తలే నేరుగా అవినీతి ఆరోపణలు చేశారు. మరోవైపు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులకు గురి చేశారంటూ కోడెల శివరాంకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. దీంతో కొంతకాలం పాటు కోడెల శివరాంను అధిష్టానం పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ఏడాది క్రితం సత్తెనపల్లి ఇన్ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించింది. కన్నాను సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించడంపై కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇన్ఛార్జి పదవి అడుగుతుంటే తనతో మాట కూడా చెప్పకుండా ఏకంగా కన్నాను ఇన్ఛార్జిగా ప్రకటించడంపై మండిపడ్డారు. చంద్రబాబు 5 నిమిషాల సమయం వెచ్చించి తన కుటుంబ సభ్యులతో మాట్లాడలేరా అంటూ నిలదీశారు. అయితే ఆయనతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు తరఫున జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, సీనియర్ నేత నక్కా ఆనందబాబుతో పాటు ఇతర నేతలు వెళ్లారు. ఆయన ససేమిరా అన్నారు శివరాం. అప్పటి నుంచి శివరాం కోడెల పేరుతో నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహించారు. కోడెల విగ్రహావిష్కరణలు చేస్తున్నారు. దీంతో సత్తెనపల్లి టీడీపీలో కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. అయితే కన్నాకే టికెట్ ఇస్తున్నట్లు అధిష్టానం ప్రకటించిన తర్వాత కోడెల శివరాం ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది. శివరాం పోటీలో ఉంటే కన్నాకు ఇబ్బందులు తప్పవని అధిష్టానం భావించింది. దీంతో అధిష్టానం కోడెల శివరాంతో మరోసారి చర్చలు మొదలుపెట్టింది. నరసరావుపేట పార్లమెంటు పరిశీలకులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు శివరాంతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కోడెల శివరాం లోకేష్ ను కలిసి కన్నాపై ఫిర్యాదు చేశారు. కన్నా తనను కలుపుకుని పోవడం లేదని, కోడెల వర్గంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకున్న లోకేష్ ఏది ఏమైనా అందరూ కలిసి సత్తెనపల్లి గెలవాలని చెప్పారని సమాచారం. శివరాం మొదటి నుంచి చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేయాలని పట్టుబడుతూ వస్తున్నారు. మరోవైపు కన్నా ఇప్పటి వరకు శివరాంతో భేటీ కాలేదు. ఆయన వర్గం నేతలను కూడా కలుపుకొని ముందుకు సాగటం లేదు. దీంతో ఈ 2 అంశాలను శివరాం వేపాడ వద్ద అధిష్టానంతో ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవిరావు కూడా చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ వారంలోనే శివరాం చంద్రబాబు వద్దకు వెళ్లే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు చెప్పినట్లు కోడెల శివరాం వింటారా లేక తన దారి తాను చూసుకుంటారా అన్న అనుమానాలు కార్యకర్తల్లో ఉన్నాయి. కోడెల అభిమానులు మాత్రం పార్టీ వీడే ప్రసక్తే లేదని బలంగా చెబుతున్నారు. దీంతో కోడెల శివరాం భవిష్యత్తు ఏంటి? శివరాం పంతం వీడి పార్టీతో కలిసి అడుగులు వేస్తారా? వేచి చూద్దాం.